పాలకులపైన నేతలపైన భూముల స్కామ్ల ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బినామీల పేరుతో 800 ఎకరాల అసైన్ భూములు కొట్టేశారని విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. జీవో నెంబర్ 596 కింద 24 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. కానీ కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే విముక్తి లభించింది. అందులో ఎక్కువ భాగం విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లోనే ఉన్నాయి. దీనికి మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? గత నెల 17వ తేదీన రాష్ట్ర యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో తలమునకలై ఉండగా తుని సమీపంలోని ఒక గ్రామంలో మరణించిన చోడరాజు సత్యకృష్ణంరాజు అనే వ్యక్తి అంత్యక్రియల్లో సీఎస్ పాల్గొన్నారు. చోడరాజుతో సీఎస్ కు ఏం సంబంధం? అంత సన్నిహితుడు ఎలా అయ్యారు? కేఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిపాలనా యంత్రాంగం మొత్తానికి బాస్. కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటి దాకా ఇంత వివాదాస్పదమైన సీఎస్ ఇంకెవరూ లేరనే చెప్పవచ్చు. కొందరు అధికారులు సర్వీస్లో చేరగానే అవినీతి మరక అంటించుకుంటారు. కానీ జవహర్ రెడ్డి అలా కాదు. చీఫ్ సెక్రటరీ అవడానికి ముందు వరకు ఆయనపై పెద్దగా ఆరోపణలు ఏవీ లేవు, ఎలాంటి వివాదాలు లేవు. జగన్ శిబిరంలో చేరిన తరువాతే ఆయన భ్రష్టు పట్టారు. జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకుంటూనే స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ఆయనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి నమ్మదగిన ఆధారాలు కూడా బయటపడుతుండడం గమనార్హం. జవహర్ రెడ్డి పశు వైద్య శాస్త్రం చదివారు, సివిల్స్ సాధించి ఐఏఎస్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన ఈయన సహజంగానే జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. విధి నిర్వహణలో దాని ప్రభావం లేదనే ఉద్దేశంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు లోకేష్ చూసిన పంచాయతీరాజ్ శాఖకు ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించారు. అప్పుడు ఆయన సాఫీగానే పనిచేశారు. ఆ తర్వాత ఆయన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా టీటీడీ ఈవోగా పనిచేశారు. టీటీడీలో పనిచేసినప్పుడు కొన్ని విమర్శలు వచ్చినా ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఎవ్వరూ పెద్దగా హడావిడి చేయలేదు. కానీ సీఎం జగన్ పేషీలో చేరినప్పటి నుంచే జవహర్ రెడ్డి తీరు మారిపోయింది. తరచూ విశాఖపట్నం ఎందుకు వెళ్తున్నారనే విషయం దగ్గర నుంచి కొద్ది రోజుల క్రితం మరణించిన చోడరాజు సత్యకృష్ణంరాజు అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో కూడా హుటాహుటిన ఎందుకు వెళ్లారు? విశాఖలో అసైన్ భూముల కథ ఏమిటి అన్న అంశాలపై చర్చ మొదలైంది. జగన్ సర్కార్లో జవహర్ రెడ్డి తీసుకున్న అనేక నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. కరోనా కాలంలో అత్యవసర మందులు, కిట్ల కొనుగోలు, మెడిటెక్ జోన్ అంశాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలొచ్చాయి. అసైన్ భూములపై పేదలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ జగన్ సర్కార్ 2023లో నిర్ణయం తీసుకుంది. 20 ఏళ్ల కంటే ముందు అసైన్ చేసిన భూములను నిషేధ జాబితా 22A నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులిచ్చేలా ఉత్తర్వులిచ్చారు. దీని ప్రకారం అర్హులైన పేదల అసైన్ భూముల్ని చకచక నిషేధ విముక్తి నుంచి బయటపడాలి. కానీ అలా జరగలేదు. ముఖ్యమంత్రి కార్యాలయం, ఆయన ముఖ్య సలహాదారు, ప్రభుత్వ పెద్దలు సిఫార్సు చేసిన భూములనే 22A నుంచి బయటపడేశారు. జీవో 596 కింద అర్హత ఉన్న భూముల్లో 22A నుంచి బయటపడాల్సినవి 24 లక్షల ఎకరాలు. ఇందులో ఇప్పటిదాకా నిషేధ విముక్తి పొందినవి కేవలం 4 లక్షల ఎకరాలే. విశాఖలో అసైన్ భూముల ప్రీహోల్డ్ ప్రక్రియలో సీఎస్ కుమారుడు, ఆయన మనుషుల పాత్రపై ఆరోపణలొస్తున్నాయి. దీనికి సంబంధించిన జనసేన నేత మూర్తి యాదవ్ సీఎస్ టార్గెట్ గానే తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇలా రాష్ట్ర సీఎస్ ను టార్గెట్ చేసి ఓ రాజకీయ పార్టీ భూముల దందా ఆరోపణలు చేయడం ఇదే మొదటిసారి. వాటిని ఆయన ఖండిస్తున్నా ఎక్కడో ఏదో తేడా కొడుతోందని సీనియర్ అధికారుల్లో చర్చ జరుగుతోంది. ఇక జవహర్ రెడ్డి సీఎస్ కాకమునిపే విశాఖ మన్యంలో ఆయన కుమారుడి మైనింగ్ దందా మొదలైంది. లైటరైట్ తవ్వకాలతో పాటు స్థానికంగా క్రషింగ్ యూనిట్లతో మైనింగ్ సిండికేట్ ను నిర్వహిస్తున్నారని స్థానికులు ఆందోళనలు నిర్వహించారు.
వైసీపీ ఎంపీ ముఖ్యనేత దగ్గరి బంధువు కుమారుడితో కలిసి మన్యంలో మైనింగ్ దందా నడిపించారని అప్పట్లో ప్రభుత్వానికి ఎన్జీటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అప్పటికింకా జవహర్ సీఎస్ కాలేదు, సీఎం పేషీలోనూ లేరు. ఆయన 2022 ఫిబ్రవరిలో సీఎం పేషీలోకి వచ్చారు. ఆ తర్వాత మన్యంలో అలజడి మరింత పెరిగిపోయింది. సిండికేట్లో కలిసేందుకు నిరాకరించిన క్రషింగ్ యూనిట్ల నిర్వాహకులపై దాడులు పెరిగాయి. ఈ పరిణామాల వెనుక జవహర్ రెడ్డి కుమారుడి హస్తముందన్న ఆరోపణలొచ్చాయి. ఆశ్రిత పక్షపాతాన్ని బహిరంగంగానే ప్రదర్శించడం జవహర్ రెడ్డి ప్రత్యేకత. ఇక కన్వర్ట్ ఐఏఎస్ల విషయంలో ఆయన వ్యవహార శైలి మొత్తం అధికార వర్గాలను విస్మయపరిచింది. సీఎం కార్యాలయంలోని అధికారుల పేషీల్లో పనిచేసిన వారికి కూడా ఐఏఎస్ హోదా ఇప్పించుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఇంటర్వ్యూల తేదీ ముందు జరిపి అస్మదీయులకు కన్వర్ట్ ఐఏఎస్ ఇప్పించేందుకు తెగ ఆరాటపడుతున్నారు.